ఏంటంటే, నువ్వు ఎక్కడి నుండి బయలుదేరి పరిశుద్ధ గ్రంథముని చేతపట్టుకొని దేవుని మందిరములకు వస్తా ఉన్నావో అక్కడ నుండి నీ సాక్ష్యము మంచిదై ఉండాలి. ఈ ప్రవర్తన అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ సాక్ష్యము జాగ్రత్తగా చూసుకోమంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను విమర్శించాడు. దేవుడు తన అమూల్యమైన రక్తము చేత నిన్ను కడిగాడు, తన సొత్తుగా నిన్ను చేర్చుకున్నాడు, తన బిడ్డగా తన స్వాస్థ్యములో ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రాకడకు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరములకు వచ్చినప్పుడు మన ప్రవర్తన, దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు దేవుడు. అంటే ఏంటి? నీవెవరివి? నీవెవరు పడుతున్న సమాజం? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని వెళ్తుంటే సమాజం నీకు ఎవరంటుంది? వీడు దేవుని బిడ్డలండి, వీడు విశ్వాసులండి, వీడు క్రైస్తవులండి అంటుంది కదా సమాజం. అలా చెప్పబడుతున్నటువంటి సమాజం ఎదుట మరి నువ్వు ఎలా ఉంటున్నావు? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ తీరు ఎలా ఉంది? అదే చెప్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా కూడా నీ దేవునికి అవమానం రాకూడదు. ఇందాక దైవజనులు యాహోవా గారు చెప్తూ అంటున్నారు, మన దేహము దేవుని ఆలయం, మన హృదయము దేవుని ఆలయం. అందుకంటాడు, ఈ దేహములు మీకు దేవుని వలన అనుగ్రహింపబడ్డాయి కనుక ఈ దేహముతో దేవునిని మహిమపరచుకున్నాడు.